హాయ్ ఆల్. బ్యాడ్ గర్ల్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వర్ష భరత్. అంజలి శివరామన్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. శాంతి ప్రియ గారు చాలా రోజుల తర్వాత ఒక ప్రధాన పాత్రలో చూసాము. ఇది ఒక తమిళ సినిమా ఒరిజినల్. తర్వాత వేరే లాంగ్వేజెస్ లో ఇప్పుడు డబ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయింది. బ్యాడ్ గర్ల్ ఒక కళాఖండం అని నేను చెప్పను కానీ ఒక మంచి సినిమా, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఇమాజిన్, ఒక ప్లేస్ లో అందరూ వాళ్ళకి నచ్చినట్లు బతుకుతున్నారు, కానీ ఎవరు ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరు ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు. ఎవరైనా అందరికీ తెలియని విధంగా కొత్తగా వేరుగా బ్రతుకుతుంటే వాళ్ళు ఎందుకు అలా బ్రతుకుతున్నారో అర్థం చేసుకుని వాళ్ళతో నార్మల్ గా అందరితో ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడితే ఆ ప్లేస్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రూల్స్ అంటూ పెట్టుకొని, డిసిప్లిన్ పెట్టుకొని ఒక విధంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇవే రూల్స్ పక్కన వాళ్ళకు కూడా అలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళ మీద రుద్ది, వాళ్ళు అలా ఉండకపోతే వాళ్ళు తప్పు, మేము పెట్టిన రూల్సే కరెక్ట్ అని అనుకొని ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్, ఆలోచింపచేసే అంశాలు చాలా బాగా స్క్రీన్ రైటింగ్ లో రాశారు వర్ష భరత్ గారు. ఈ సినిమా నేను థియేటర్ లో మిస్ అయ్యాను, లేదంటే అప్పుడే థియేటర్ వెళ్ళుండేదాన్ని. కానీ ఇప్పుడు జియో హాట్ స్టార్ రిలీజ్ అయింది, అక్కడ చూడొచ్చు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. ఇందులో ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ లో లవ్, టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ పేరెంట్స్, ఫ్రెండ్షిప్స్, ఇలా టాక్సిక్ పేరెంట్స్ తో ఉన్న రిలేషన్షిప్ ని చివరికి ఎలా కాంప్రమైజ్ చేసింది అనేది చాలా రియలిస్టిక్ గా చూపించారు. అంటే సీన్ టు సీన్ ఆ సీన్ లో డ్రామా జరగటం, డైలాగ్స్ ఇలాంటివి కాకుండా వాళ్ళ మధ్య జరిగిన రియలిస్టిక్ గా, ఇప్పుడు మన పేరెంట్స్ కి కానీ మన లైఫ్ లో రియల్ గా జరిగే గొడవలు, అట్లాంటి సీన్స్ రాశారు. ఆ సీన్స్ లో వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళ లోపల జరిగే ఫీలింగ్స్ కానీ, వాళ్ళ మనోవేదన కానీ, ఆ కాన్ఫ్లిక్ట్స్ ని, ఆ ఫీలింగ్స్ ని చూపించారు డీటెయిల్స్ తో. సీన్ రైటింగ్ లో ఎక్కడ కెమెరా యాంగిల్ పట్టాలి, ఎక్కడ ఏది చూపించాలి, కళ్ళు తిప్పినప్పుడు లేదా ఒక ప్లేస్ లో కానీ, ఇలాంటి యాంగిల్స్ ద్వారా మనసులో ఫీలింగ్స్ ని స్క్రీన్ మీద చూపించారు. సీన్స్ అంతా ఒక డ్రామా లాగా ఏదో జరగాలి అన్నట్టు కాకుండా రియలిస్టిక్ గా ఆ సీన్ లో ఇద్దరు మనుషులు ఉంటే ఎలా జరుగుతుంది, బయట వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, దాన్ని కెమెరాలో వాళ్ళ యాంగిల్స్ తో క్యాప్చర్ చేశారు. ఇలాంటి రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ ని చాలా రేర్ గా చూస్తాము, అది కూడా మన సౌత్ ఇండియన్ సినిమాల్లో. చాలా ముఖ్యంగా ఫ్రెండ్స్ అమాంగ్ గర్ల్స్, అమ్మాయిలు ఫ్రెండ్షిప్ మధ్య ఉన్న బాండింగ్ బాగా రియలిస్టిక్ గా చూపించారు. ఇది చాలా రేర్ గా జరుగుతూ ఉంటది సినిమాల్లో. అమ్మాయిల క్యారెక్టర్స్ ఐదర్ రైవలరీ, ఒక అబ్బాయి గురించి ఆశపడి వాళ్ళు కొట్టుకునే క్యారెక్టర్స్ అయి ఉంటాయి, లేదంటే ఏదైనా ఒక సినిమాలో ఒక ఆశయం కోసం కలిసి అలా వాళ్ళు ఫ్రెండ్స్ అవి ఉంటది. కానీ ఇందులో జస్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ అన్నమాట. అమ్మాయిలు నార్మల్ గా ఫ్రెండ్షిప్ లో ఎలా సపోర్ట్ చేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, ఒకళ్ళు చెప్పినా ఇంకొకళ్ళు వినకుండా ఎలా ఉంటారు, ఇలా నార్మల్ ఫ్రెండ్షిప్ బ్యూటిఫుల్ గా చూపించారు. ఇది ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ మీద మూవీస్ రావడం చాలా తగ్గిపోయింది. ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది, దట్ వెరీ పాజిటివ్ వేలో వచ్చేది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మూవీలో నేను చూసాను, నైస్ పాజిటివ్ ఫీలింగ్ వచ్చే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చూసాను. ఇందులో మదర్ డాటర్ రిలేషన్షిప్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇందులో మదర్ డాటర్ క్యారెక్టర్ ఆర్క్స్ శాంతి ప్రియ గారిది, అంజలి శివరామన్ గారిది ఆపోజిట్ గా ఇవాల్వ్ అవుతాయి. ఒక సీన్ లో ఇద్దరు ఇట్లా సోఫాకి ఎడ్జ్ లో కూర్చుంటారు, అటు ఇటు చూస్తూ. ఆ సీన్ ఎండింగ్ కి ఆ ఫ్రేమ్ నాకు భలే అనిపించింది. అంటే వాళ్ళిద్దరు ఎంత ట్రై చేసినా ఒకరి వల్ల ఇంకొకరి రెప్యుటేషన్ దెబ్బతినింది. అంటే వాళ్ళ తప్పేమీ లేకపోయినా ఇది చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఆ తర్వాత ఏమైతుంది, వాళ్ళు రియలైజ్ అవ్వి ఏదైనా మారిపోతారా అంటే అలా ఉండదు. వాళ్ళ క్యారెక్టర్ లో చేంజ్ ఉండదు, వాళ్ళ ఆలోచనలో చేంజ్ ఉండదు. డాటర్ తన చిన్నప్పటి నుంచి ఉన్న క్యారెక్టర్ ని సిచ్యువేషన్స్ తగినట్టు ఎలా మెచ్యూర్డ్ గా ఎలా అయింది, మదర్ అయిన తర్వాత ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయో అలాగే ఉంటారు. ఆవిడ క్యారెక్టర్ ఆర్క్ ఏం డెవలప్ అవుతుంది అనమాట, ఆవిడలో చేంజ్ ఏమి ఉండదు. బట్ మదర్ డాటర్ రిలేషన్షిప్ ఎలా రిపేర్ చేసుకున్నారు, ఎలా ట్రై చేశారు అనేది చూపించారు. ఇట్లాంటివన్నీ బయట చూస్తాం మనం జరిగేవి. నిజానికి నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటి స్క్రీన్ రైటింగ్, ఇలాంటి స్టోరీ టెల్లింగ్. అందులో నరేషన్ లో అమ్మాయి అంటది కూడా, ఇట్లాంటి జరిగాక మా మమ్మీ రియలైజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది అనుకుంటే అవదని. ఎవ్రీ రిలేషన్షిప్ ఇలా చాలా డెఫినెటివ్ గా రియలిస్టిక్ గా
స్టోరీ టెల్లింగ్ ఉంది. ఇలాంటివి చాలా రేర్ గా చూస్తాం మన సినిమాల్లో. ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు ద వరల్డ్, మీరు రెడీగా ఉంటే రక్త సంబంధమే కాకుండా ఎలా అయినా ఒక ఆత్మీయత బాండ్ ఫామ్ చేసుకొని ఒక హోమ్ అనేది వరల్డ్ లో ఫామ్ అవుతది అనేది కాన్సెప్ట్. హోమ్ అంటే మన రక్త సంబంధికులే కాకుండా మనతో బాండ్ రియల్ గా ఫామ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా హోమ్ అవుతారు. అదే ఇందులో కూడా చూపించారు. హోమ్ ఈజ్ వేర్ యూ ఫీల్ సేఫ్. హోమ్ అనేది మనసు ప్రశాంతంగా ఉండగలిగే చోటు. అందరికీ ఒకేలాగా అది ఉండదు అని అర్థం చేసుకోగలిగితే ముందు మనం చెప్పుకున్న ఇమాజినరీ ప్లేస్ అనేది నిజమవుతుంది. ఫ్రేమ్స్, డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని డీటెయిల్స్ అయితే నేను మనసులో అనుకునేవి లాగానే ఉన్నాయి. అంటే వేరే వాళ్ళకి చెప్పుకునేంత పెద్దవి కాదు. మనసులో మనం అనుకుంటాం కదా స్వగతాలు, ఎవరికి చెప్పుకోకుండా వచ్చే ఆలోచనలు, అలాంటివి స్క్రీన్ రైటింగ్ లో చేయటం వల్ల ఒక పర్సనల్ ఫీల్ అనేది వచ్చింది. స్క్రీన్ రైటింగ్ లో అమ్మాయి మనకి నరేట్ చేస్తూ ఉంటుంది స్టోరీ. ఇలా నరేట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అనుకునే విషయాలు చెప్తున్నప్పుడు మనం కూడా అలాగే అనుకున్నాం కదా అని అనిపించినప్పుడు చాలా ఒక పర్సనల్ కనెక్షన్ వచ్చింది స్క్రీన్ కి. ఇలాంటివి చాలా రేర్ గా వస్తాయి అండ్ ఇది చాలా బాగా తీశారు వర్ష భరత్ గారు. ఈ రివ్యూ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్యాడ్ గర్ల్ ఈజ్ ఆన్ జియో హాట్స్టార్. ఖచ్చితంగా అమ్మాయిలు, ఉమెన్ అండ్ ఎవ్రీ వన్ ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ.